సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ కథలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా అసలు వేరే గ్రహాల నుంచి వచ్చిన ఏలియన్లు, రకరకాల జాతుల జీవులు, చివరికి వేర్వేరు కాలాలకు చెందిన మనుషులు కూడా ఒకరినొకరు ఇంత ఈజీగా ఎలా అర్థం చేసుకుంటారు? ఒకరి భాష ఒకరు నేర్చుకోవడానికి టైం పట్టదా? ఆ దాని వెనకాల ఒక అద్భుతమైన, చాలా తెలివైన ట్రిక్ ఉంది. దాని గురించే ఈరోజు తెలుసుకుందాం. ఈ ఫేమస్ కోడ్ మన విశ్లేషణకు పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. డాక్టర్ హూ సిరీస్లో టార్డిస్ అంటే కేవలం ఒక టైం మెషిన్ మాత్రమే కాదు, అది తనతో ప్రయాణించే వాళ్ళ మెదడులోకి వెళ్ళి వాళ్ళకు తెలియని భాషల్ని కూడా ఆటోమేటిక్గా అనువదించి వినిపిస్తుంది. ఈ యొక్క ఐడియా ఎన్నో కథలకు స్ఫూర్తినిచ్చింది. కథలు రాసేవాళ్లకు ఇదే అసలు సమస్య. ఆలోచించండి, పాత్రల మధ్య కమ్యూనికేషన్ లేకపోతే కథ ఒక్కడుగు కూడా ముందుకు వెళ్ళదు కదా. అందుకే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ను దాటడానికి వాళ్ళొక స్మార్ట్ సొల్యూషన్ కనిపెట్టారు. ఆ సొల్యూషనే ట్రాన్స్లేటర్ మైక్రోబ్, లేదా మనందరికీ తెలిసిన యూనివర్సల్ ట్రాన్స్లేటర్. ఇది రైటర్స్ వాడే ఒక మ్యాజిక్ ట్రిక్ లాంటిది. ఇది భాష అనే అడ్డంకిని పూర్తిగా తీసేసి పాత్రల మధ్య సంభాషణను నేరుగా మన ముందుకు తెస్తుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కథలోనే అంతర్లీనంగా ఉన్న ఒక టెక్నాలజీ లేదా మ్యాజిక్ అన్నమాట. కథలో ఉన్న క్యారెక్టర్స్కి కూడా తమ మధ్య అనువాదం జరుగుతోందని తెలుసు. ఇది కేవలం మనలాంటి ప్రేక్షకుల కోసం చేసిన ఏర్పాటు కాదు. ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన తేడాను అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఈ ట్రాన్స్లేటర్ మైక్రోబ్కు, ట్రాన్స్లేషన్ కన్వెన్షన్కు మధ్య ఉన్న తేడా. ఉదాహరణకు, ఒక హాలీవుడ్ సినిమాలో రోమన్లు ఇంగ్లీష్ మాట్లాడతారు, కాని కథ ప్రకారం వాళ్ళు లాటిన్ మాట్లాడుతున్నారని మనం అనుకోవాలి. అది ట్రాన్స్లేషన్ కన్వెన్షన్. కాని ట్రాన్స్లేటర్ మైక్రోబ్ అలా కాదు. అది కథలోనే ఒక భాగం. అది ఉన్నట్టు పాత్రలకు కూడా తెలుసు. సరే, బాగుంది. మరి ఈ యూనివర్సల్ ట్రాన్స్లేటర్ను కథల్లో ఎలా చూపిస్తారు? రైటర్సు తమ క్రియేటివిటీని వాడి దీనికి రకరకాల రూపాలిచ్చారు. వాటిలో ముఖ్యంగా 3 పద్ధతులున్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది చాలా సింపుల్ అండ్ స్వీట్ మ్యాజిక్. డాక్టర్ హూలోని టార్డిస్ లాగా ఒక టెలిపాథిక్ ఫీల్డ్ ఉండొచ్చు, లేదా ఏదైనా దైవిక శక్తి వరమివ్వచ్చు. మ్యాజిక్ వాడినప్పుడు అసలు దీనికి పెద్దగా టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. జస్ట్ అది పనిచేస్తుంది, అంతే. ఇక రెండోది మనకు బాగా తెలిసిన టెక్నాలజీ. సైన్స్ ఫిక్షన్లో ఇది చాలా కామన్. స్టార్ ట్రెక్ సిరీస్లోని యూనివర్సల్ ట్రాన్స్లేటర్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. లేదా గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీలో పీటర్ క్విల్ హెల్మెట్లో ఉన్నట్టు ఏదైనా చిన్న డివైస్ ఈ పనిని చేసేస్తుంది. ఇక మూడోది చాలా క్రియేటివ్గా ఉంటుంది. అదే బయాలజీ. ఫార్స్కేప్ సిరీస్లో అయితే క్యారెక్టర్స్ రక్తంలోకి కొన్ని మైక్రోబ్స్ని ఇంజెక్ట్ చేస్తారు. అవే ట్రాన్స్లేషన్ చేస్తాయి. ఇక అన్నింటికంటే ఐకానిక్ హిచ్ హైకర్స్ గైడ్లోని బాబుల్ ఫిష్. ఆ చిన్న చేపను చెవులో పెట్టుకుంటే చాలు, యూనివర్స్లోని ఏ భాషైనా అర్థమవుతుంది. అయితే ఇదంతా బానే ఉంది, కాని అసలు కథలో మజా, డ్రామా, క్రియేటివిటీ ఎప్పుడు మొదలవుతుందంటే ఈ ట్రాన్స్లేటర్లో ఫెయిల్ అయినప్పుడు. రచయితలు ఈ పరిమితుల్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడే చాలా గొప్ప కథలు పుట్టుకొస్తాయి. ఏం జరుగుతుందంటే చాలాసార్లు ఈ ట్రాన్స్లేటర్లు బూతుల్ని, తిట్లని సరిగ్గా అనువదించలేవు. కొన్నిసార్లు ఒక భాషలోని సామెతలు, జాతీయాలు ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ అయినప్పుడు వాటి అర్థం పూర్తిగా మారిపోతుంది. అప్పుడు ఫన్ లేదా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాని కొన్నిసార్లు అసలు అనువదించడానికే వీలులేని భాషలు కూడా ఉంటాయి. దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణ చూద్దాం. గ్రీన్ ల్యాంటర్న్ కార్ప్స్ మొత్తం కాంతి, రంగు అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. కాని వాళ్ళు రాట్లాప్ ఫ్యాన్ అనే ఒక ఏలియన్ను రిక్రూట్ చేసుకోవాలి. ఆ ఏలియన్ జాతికి పుట్టుకతోనే చూపులేదు. వాళ్ళ భాషలో కాంతి, రంగు అనే పదాలే లేవు. ఇప్పుడు చెప్పండి, అసలు లైట్ అనే ఐడియానే తెలియని వాళ్లకు గ్రీన్ ల్యాంటర్న్ గురించి ఎలా వివరిస్తారో? అసాధ్యం అనిపిస్తుంది కదా. కాని ఇక్కడే రైటర్స్ తమ జీనియస్ చూపించారు. వాళ్ళు ఈ సమస్యకు ఊహించని పరిష్కారమిచ్చారు. గ్రీన్ ల్యాంటర్న్ కార్ప్స్ మొత్తం కాన్సెప్ట్ను కాంతికి బదులుగా శబ్దం చుట్టూ రీఫ్రేమ్ చేసి అతనికి అర్థమయ్యేలా చెప్పారు. అతని ప్రమాణం కూడా కాంతికి బదులుగా శబ్దం గురించి ఉంటుంది. అద్భుతం కదా! ఎంత క్రియేటివ్ ఐడియా! ఇంకో ఇంట్రెస్టింగ్ కేస్ చూద్దాం. ఇక్కడ ట్రాన్స్లేటర్ పదాలను సరిగ్గానే అనువదిస్తోంది, కాని అర్థాన్ని కాదు. టామెరియన్లు వాళ్ల చరిత్రలోని సంఘటనలను, వ్యక్తులను రూపకాలుగా వాడుతూ మాట్లాడతారు. ఉదాహరణకు, సహకారం అని చెప్పడానికి వాళ్ళు డార్మాక్ మరియు జెలాడ్ టనగ్రా వద్ద అంటారు. ఆ కథ తెలియకపోతే వాళ్ళేం చెప్తున్నారో మనకస్సలు అర్థం కాదు. ఇప్పటిదాకా ఇది ఎలా పనిచేస్తోందో, ఎప్పుడు ఫెయిల్ అవుతోందో చూశాం. కాని
అసలు ప్రశ్న ఏంటంటే, కథలకి ఈ ట్రిక్ ఎందుకు ఇంత అవసరం? ఇది కేవలం రచయితల సోమరితనం వల్ల వాడేది కాదు. దీని వెనుక కథనానికి చాలా మేలు చేసే ఒక ముఖ్యమైన కారణముంది. మొదటిది, ఇది కథ వేగాంగి కాపాడుతుంది. ప్రతి కొత్త క్యారెక్టర్ను కలిసినప్పుడు కొత్త భాష నేర్చుకుంటూ కూర్చుంటే కథ ముందుకు సాగదు. దీనివల్ల రైటర్స్ అసలు కథ మీద, పాత్రల మధ్య డ్రామా మీద, యాక్షన్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయగలరు. సింపుల్గా చెప్పాలంటే ఇది టైం సేవ్ చేస్తుంది, కథను ఆసక్తికరంగా మలుస్తుంది. అయితే ఒక్క నిమిషం ఆలోచిద్దాం. నిజ జీవితంలో భాష అంటే కేవలం మాటలు కాదు. అది ఒక సంస్కృతికి, ఒక ఆలోచనా విధానానికి అద్దం పడుతుంది. మన కథల్లో ఈ భాషా అడ్డంకిని ఇంత సులభంగా దాటేయడం వల్ల వేరొక సంస్కృతిని నిజంగా అర్థం చేసుకునే ప్రక్రియలో ఉండే లోతును, ఆ అందమైన సంఘర్షణను మనం ఎక్కడైనా కోల్పోతున్నామా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.